జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఛాలెంజ్లు చేయడానికి నువ్వేమైనా కడప రెడ్డివా ఒసే రాములమ్మవా? ఒక పథకం ప్రకారమే జ్వాల నడుస్తోంది. గుడ్డిగా మనం నమ్ముతున్నాం. ఎవరే మనకి దిక్కు? ఆ దేవుడే దిక్కు. అమ్మోని నమ్ముకున్నద్దమ్మా. గా తల్లి నమ్మిన కాబట్టే ఇలా రోహిత్ జాడ ఎరికైంది. ఏమన్నా వదినా? రోహిత్ కనిపించాడా? కనవరుడు కాదు, పట్టుకున్నా కూడా. అంటే ఎక్కడున్నాడు శ్రీవల్లి? చెప్పు, రోహిత్ ఎక్కడా? పట్టుకునే లోపే పారిపోయిండత్తమ్మా. ఏంటి, పారిపోయాడా? ఎట్టబట్ట మస్తు ట్రై చేసిన కానీ దొరకలే. శ్రీవల్లి, చేతికి దొరికిన వాణ్ణి ఎలా వదిలేసావే? ఏంటి వదినా ఇది? ఏం చేయాలి? ఎంత దూరం అని ఎంబడేయాలి? శాన్వి, నీ పెళ్లితో నీ జీవితమే కాదు, నా జీవితం కూడా ముడిపడుంది. చేతికి దొరికిన వాణ్ణి ఎలా వదిలేసావే? ప్రాణం పోయినా ఈడ్చేదాన్ని కాదు, నన్ను తోసేసి తప్పించుకున్నట్టమ్మా. రోహిత్, నువ్వా? రోహిత్, ఓ పక్క నా అబద్ధపు కడుపు, మరో పక్క శాన్వి పెళ్లి, ఒకదానికొకటి ముడిపడున్నాయి. రోహిత్ ని పట్టుకోలేక, నా భర్తని డోకా చేయలేక నేనెంత రాంది పడుతున్నానో నాకు మాత్రమే ఎరక. మీరేమో నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. హే, తప్పు నీది అనడం లేదే, కానీ చూస్తున్నావు కదా, శాన్వి పెళ్లి కూతురయింది. కాసేపట్లో మెహందీ ఫంక్షన్ అంటున్నారు. రేపు మంటపానికి వెళ్లడమే మిగులుంది. శ్రీవల్లి, ఒక్కసారి ఆలోచించు, నా పరిస్థితి ఏంటో. ఇంకా 24 గంటల టైం ఉంది. ఏదో ఒక దారి దొరకపోతమ్మా. ఇప్పటికే మీ కొడుకు అనుమానం ఎట్లుందో తెలియంది కాదు. ముందుగడ జరగాల్సింది చూడాలి. ఆయనకు అనుమానం రాకుండా మెదలాలి. శాన్వి అక్క, మెహందీకి ఏర్పాట్లన్నీ చేశాం, రండి. వస్తున్నా పాండ్రి. అత్తమ్మా, మీరు పోండి, నేనొస్తా. ఏందత్తమ్మా గట్ల చూస్తారు? అంతా చెప్పినా కదా, చెర ఓపిక పట్టుండ్రి. మీరు పోండి. Stop it! ఏంటిది? మెహందీ ఫంక్షన్ బావగారు. అమ్మాయి అందరూ అడిగారని డాన్స్ చేస్తోంది అల్లుడు గారు. ప్రెగ్నెంట్ అయిన శ్రీవల్లి అలా చిందులు వేయడమేంటి? డాన్స్ చేయమని అడిగిన వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, కనీసం నీకైనా ఉండాలిగా బుద్ధి. తప్పైంది, అందరూ ఫోర్స్ చేసిండ్రండి. ఫోర్స్ చేస్తే గెంతులేస్తావా? నీ గురించి, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించక్కర్లేదా? ఊకో పిల్లగా, భలే చెప్తావు. అరే, దునియాలో నీ పెళ్ళం ఒకతే నీళ్లు పోసుకున్నదా? మేం కనలేదా, పెంచలేదా? ఏం మాట్లాడుతున్నావు? పెండ్లం మీద ప్రేమ ఉండాలే కాని మరీ ఇంత కండిషన్ ఉండద్దు. నీకేం తెలీదు మామ. ఏందయ్యా తెలిసేది? కడుపుతో ఉన్న పిల్ల సంబరంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతది. అది నీకెరకలే? అవును బాబు, ఈ టైంలో గర్భవతి ఉల్లాసంగా ఉంటేనే అన్నింటికీ మంచిది. ఇప్పుడు మీ పెండ్లాలకు మీరే మైదాకు పెట్టాలే. పెద్దబాబు, నువ్వు పెట్టు నీ పెండ్లంకి.
అంటే నా కూతురు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుందని ఎత్తి పొడుస్తున్నావు కదూ? నా ఉద్దేశం అది కాదు వదిన గారు. నీ ఉద్దేశమేంటో ఇందాక చూశాను నేను. అవును, ఏ ఉద్దేశంతో శ్రీవల్లిని డాన్స్ చేయమన్నావు? అందరూ అడుగుతున్నారు కాబట్టి. కాదు, ఇదంతా నీ ప్లాన్. అబద్ధపు కడుపుతో ఉన్న శ్రీవల్లి డాన్స్ చేస్తే అది చూసి నా కొడుకు నిలదీస్తే నిజం బయటపడాలనే కదా నువ్విలా చేశావు. అప్పుడు వాడి ఆగ్రహానికి మేమంతా కాలిపోవాలనేగా నీ ప్రయత్నం. నా బిడ్డ అత్తింటి చెడుని కోరుకునే దుర్మార్గురాల్ని కాను. నా కూతురు ఈ గండ నుంచి ఎలా బయటపడుతుందా అని, దాని సంసారం ఎలా నిలబెట్టుకుంటుందా అని భయపడుతున్నాను వదిన గారు. అసలు నీకు భయం భక్తి ఎక్కడిది? వియ్యపురాల్ని, దాని కూతుర్ని ఇన్నిన్ని మాటలంటుంటేనే అర్థమవుతుందే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అని. నేనెప్పుడు శాన్వి జీవితం నాశనం కావాలని కోరుకోలేదు వదినా. ఈ పెళ్లి జరగాలని అనుకోవటం లేదు. కాని ఆ పిల్లని ప్రేమించినవాడు దొరుకుతాడో లేదో తెలీదు. నా కూతురు ఈ వలయాన్ని దాటుతుందో లేదో కూడా తెలీదు. సమ్రాట్, మండపంలో డెకరేషన్ అంతా పూర్తయిపోయింది. గుడ్. మార్నింగ్ కల్లా క్యాటరింగ్ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏం తీసుకెళ్లాలో లిస్ట్ రెడీ చేసుకుని పంపించు. ఏది లేదనే మాట రాకూడదు. అలాగే సమ్రాట్. నానా, కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నారా? శ్రీవల్లి మన చుట్టాలందరూ కలిసి అదే పనిలో ఉన్నారు నాన్న. బంధువులందరినీ మీరే దగ్గరుండి రిసీవ్ చేసుకోండి. అలాగే నాన్న. సమ్రాట్, ఏంటి? అదే కొందరు బంధువులు ఈ రోజే వచ్చారు. ఇంకొందరు డైరెక్ట్ గా మండపానికే వస్తారు. వస్తారు, కాదనట్లేదు. ఇంకేంటి? జరుగుతున్నది నీ చెల్లి పెళ్లి. ఈ పెళ్లిలో నా చెల్లి కూడా ఉంటే బావుంటుంది అనిపిస్తుందా? జరుగుతున్నది శుభకార్యం. ఎందుకు అశుభం మాటలు మాట్లాడుతున్నారు? మీ చెల్లి తప్పు చేసింది, దిద్దుకోలేకపోయింది. నా చెల్లి తప్పు చేసింది, దిద్దుకుంది. అందుకే నా చెల్లికి ఇంట్లో స్థానం ఉంది. నీ చెల్లి నా జ్ఞాపకాల్లో కూడా లేదు. మీరు కూడా మర్చిపోతేనే మంచిది. ఏంటమ్మా? ఏంటంటావేంటే? తెల్లవారితే పెళ్లి, మనమంతా వెళ్ళాలి. ఎరకనే అత్తమ్మా. తెలిసే సామాన్లు సర్దిస్తున్నావా? తప్పదు కదత్తమ్మా. అంటే రోహిత్ గారిని ఎలా పట్టుకోవాలో ఆలోచించేది లేదా? ఎందుకు లేదత్తమ్మా, గదే సోంచాయిస్తున్నా. నువ్విక్కడ సోంచాయించు, అక్కడ మీ అమ్మ సూటిపోటి మాటలతో నా ప్రాణాలు తీస్తుందే. మా అమ్మ ఏం చేసిందత్తమ్మా? ఏం చెయ్యాలి? కడుపుతో ఉన్న నిన్ను డాన్స్ చేయమని ఎలా అడుగుతుంది? ఇప్పుడు గదా సమస్య? కాదా మరి? అంటే నీ అబద్ధపు కడుపుని బయట పడేయాలనే కదా నీ అమ్మ ప్రయత్నం? గట్లేం కాదత్తమ్మా, మా అమ్మ పద్ధతి తప్పదు. మీ అమ్మ పద్ధతి తప్పినా పర్లేదు, నువ్వు మాట తప్పుకో. గదే ప్రయత్నం మీదున్నత్తమ్మా. ఇట్లన్న చేసి రోహిత్ని పట్టుకుంటా. గదే ఇట్లా అని సూచాయిస్తున్నా. ఎవరో ఏంటో. హలో. హలో మేడం, మేము సిసిసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏం కావాలి? మా బ్యాంక్ తరఫున మీకు లోన్ ఇస్తాం మేడం. లోన్ వద్దు గాని నా కూతురికి మొగుడు కావాలి, ఇస్తారా? మేడం సారీ మేడం. సచ్చినోడా. ఏందత్తమ్మకి ఇరిటేషన్? ఏం చేయను మరి? ఈ ముదనష్ట పళ్ళకి మన నెంబర్లు ఎలా తెలుస్తాయో? ఇంటికొచ్చి లోన్ ఇస్తారట. విసిగించి చంపుతున్నారు. వీళ్ళకి మన అడ్రస్ ఎలా తెలుస్తుంది? శ్రీవల్లి, ఏదో ఒకటి చేయవే. ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని భయంగా ఉంది నాకు. మా ఆడిబిడ్డ రోహిత్ అనే పిల్లగాన్ని లవ్ చేసింది. ఏడాది కింద ఎంగేజ్మెంట్ నాడు శాన్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. చెల్లి తన ఇజ్జత్ తీసిందని మా ఆయన శాన్విని ఓ శత్రువు లెక్క చూసిండ్రు. కానీ కొన్ని దినాలకి శాన్వి రోహిత్ నడుమ లొల్లి షురు అయింది. రోహిత్ శాన్వి నిడిచి వెళ్ళిపోయాడు. అనుకోకుండా శాన్వికో ప్రాబ్లం వచ్చి నా కంట పడ్డది. తప్పుడు తెలియదు శాన్వి నా ఆడిబిడ్డని. హెల్ప్ చేసిన, ఇంటికి దొరికొచ్చిన. శాన్విని చూసిన మా ఆయన ఇప్పుడు దొక్కిండు. ఏదో తీరు కన్విన్స్ చేసి
శాన్వి మళ్ళీ ఏ తప్పు చేయదని మాటిచ్చి ఇంట్లో పెట్టిన మా ఆయన మనసు కరిగి చెల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని సంబంధం చూసిండు. గదుకు శాన్వి కూడా ఒప్పుకుంది. కానీ గదే రోజు ఎంగేజ్మెంట్ లో శాన్వి ప్రెగ్నెంట్ అని ఎరికైంది. ఇంకా అప్పటి నుంచి ఈ సమస్య షురు అయింది కళ్యాణి. సమస్య ఎంత తీవ్రం అయిపోయింది వల్లి. రేపుకి టైంలో పెళ్లి కళ్యాణి. రోహిత్ ని పట్టుకొని మంటపానికి తీసుకుపోవాలి. రోహిత్ చేత శాన్వికి పుస్తలు కట్టియాలి. లేదంటే నా ఆడబిడ్డ జిందగీ నాశనమైతుంది కళ్యాణి. శ్రీవల్లి బాధపడకే. ఒక్కటి చెప్పు, రోహిత్ ఫోన్ నంబర్ ఉందా? ఫోన్ చేసావా? చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది కళ్యాణి. సరే, మనం ఇప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్ళాలి. కంట్రోల్ రూమ్ కా? అవును, మా ఆయనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, శివకుమార్ అని, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతన్ని కలిస్తే రోహిత్ ని పట్టుకోవడానికి మనకి హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్. గది జరిగితే నీ మేలు మర్చిపోను. ఏంటి ఆ మాటలు? నేతాజీ నగర్ లో సూపర్ మార్కెట్ అంటే ఎస్, అది వీధి నెంబర్ 4 అమ్మా. వీధి నెంబర్ 4 లో సీసీ కెమెరా ఉంది. 1 మినిట్ కళ్యాణి. హలో శ్రీనివాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది పోచమ్మవాడ. ఇదిగో ఇక్కడ నుంచి రైట్ టర్న్ అయ్యాడు. అక్కడి నుండి ఇలా వెళ్తుంటే ఇక్కడి నుంచి రోహిత్ వెళ్ళిన ఏరియాలో సీసీ కెమెరా లేవమ్మా. అతను చివరిసారిగా కనిపించింది పోచమ్మవాడ వరకు. అంటే ఉంటే ఈ ఏరియాలోనే ఉండాలి. ఇప్పుడెలా? ముందు మీరు అక్కడికి వెళ్ళి వెతకండి. అతని నెంబర్ నాకు ఇవ్వండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ట్రై చేద్దాం. మీరు అక్కడికి వెళ్ళి వెతకండి, నేను ఫోన్ ట్రై చేస్తాను. ఒకవేళ ఫోన్ ఆన్లోకి వచ్చిందంటే సిగ్నల్స్ ద్వారా ఎక్కడున్నాడో ట్రేస్ చేయొచ్చు. గుడ్ ఐడియా. మీరు వెంటనే బయలుదేరండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి రోహిత్ నెంబర్ ఇవ్వమ్మా. ఓకే శ్రీవల్లి, వెళ్దాం పద. సార్ మీరు కాస్త. నేను ఎవ్రీ మినిట్ మీకు అందుబాటులో ఉంటాను. అతని ఫోన్ పనిచేస్తే చాలు, అతను మీకు దొరికినట్టే. థ్యాంక్ యూ సార్. పద. ఏం చేద్దామే?
గదే సమచేత లేదు కళ్యాణి. రోహిత్ ఫోన్ ఆన్ చేసుంటే ఈ పాటికి మన చేతికి చిక్కుండేవాడు. ఇప్పుడు కూడా దొరుకుతాడు కళ్యాణి. ఎందుకో మన రోహిత్ కి మస్తు దగ్గరగుండమనిపిస్తుంది. కళ్యాణి, రోహిత్ దొరికినట్టే. ఏమంటున్నావే? గీ బైక్ రోహిత్దే. శ్రీవల్లి, రోహిత్ పారిపోయింది గీ బైక్ మీదనే. ఓకే, బైక్ ఇక్కడే ఉంది అంటే ఆ ఎదురింట్లోనూ ఈ పక్కింట్లోనూ ఉండాలి. కానీ ఎలా కనిపెట్టగలం? ఈసారి బాగా అలర్ట్గా ఉండాలి కళ్యాణి, లేదంటే మళ్ళీ తప్పించుకుంటాడు. రే తమ్ముడు, ఇట్రా. ఏంటక్క? ఈ బైక్ ఎవరిదో ఎరికనా? అవు ఎరికేనక్క. నిన్న ఒక అన్న ఈ బండి మీద వచ్చిండు. వచ్చి ఏ ఇంట్లోకి పోయిండ్రా? అదిగో ఆ ఇంట్లోకి పోయిండు. సరే నువ్వు గదే ఇల్లంట కళ్యాణి. పద, డోర్ కొట్టి బయటికి పిలుద్దాం. డోర్ తీయడు కళ్యాణి. మరి ఎట్లా? తనకు తానే యువతలకి రావాలి. ఎలా వస్తాడు? కలుగులో ఉన్న ఎలుకని బయటికి రప్పియాలంటే పొగ పెట్టాలి. పొగ పెట్టేద్దాం. ఇది నాదక్క. అరే నాకివ్వరా, నీకు డబ్బులు ఇస్తాను. ఇదిగో. 100 రూపాయలు. పెళ్ళేదవలు, ఈ క్రాకర్స్ కాల్చకపోతే చచ్చిపోతారా ఏంటి? శ్రీవల్లి లోపలుంది బాబు. పిలవండి. శ్రీవల్లి లేదు కదత్తయ్యా. ఎక్కడికెళ్ళింది? ఇంటికెళ్ళింది సామ్రాట్. ఇంటికా? అవును అవును కదా, మర్చిపోయాను. ఇంటికెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి? అంటే అది మరి సాన్వి కట్టుకునే పట్టుచీర మర్చిపోయింది నాన్న. అది తీసుకురావడానికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. 1కి 100 సార్లు చెప్పాను ఏది మర్చిపోకండి అని. పట్టుచీర మర్చిపోవడం ఏంటి? అయినా మనం వచ్చి 2 గంటలైంది. ఇంటికెళ్ళిన శ్రీవల్లి ఇంతసేపు ఏం చేస్తున్నట్టు? దారిలోనే ఉండుంటుంది నాన్న. ఎంత చెప్పినా అర్థం కాదమ్మా మీకు. ఫోన్ తీయట్లేదు. దగ్గరలోకి వచ్చేసిందేమో నాన్న. వాడు తప్పించుకున్నాడు శ్రీవల్లి. లే, గీన ఎన్న ఉంటాడు. రా కళ్యాణి, ఎత్తుకుదా రా. శ్రీవల్లి అడుగు. రోహిత్,
చచ్చిపోయినా బతుకైనా నీతోనే అంటుంది. ప్రాణం పోయినా నీ బిడ్డని చంపుకోనంటుంది. ఇప్పుడు చెప్పు, ఇంకా శాన్విని కాదంటావు, మమ్మల్ని తప్పించుకుని పారిపోతావా? నీ బిడ్డని చంపుకొని శాన్విని మరొకరి జీవితంలోకి వెళ్ళమంటావా? లేదు లేదు సిస్టర్, నాకు శాన్వి కావాలి. నా బిడ్డ బతకాలి. నా బిడ్డ నాకు కావాలి. అయ్యో, నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు శాన్వికి దూరమై తప్పు చేశాను. ఇక ఆ తప్పు జరగదు. నేను మీతో పాటు వస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సామ్రాట్ గారు నన్ను చంపినా, నేను శాన్వి మెడలో తాళి కడతాను. నా భార్యని చేసుకుంటాను. పదండి సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. పద నడు. రోహిత్, కనిపించాడా? అయితే అందట్లో పచ్చని పందిట్లో పరువు తీసుకోవడానికి నీ భర్తని సిద్ధంగా ఉండమని జ్వాల. జ్వాలని రోహిత్ ని కిడ్నాప్ చేసింది కళ్యాణి. మాట్లాడరే. ఏ ఒక్కరు అడిగిన దానికి సమాధానం చెప్పరా? అంటే నా మాట లెక్కలేదా? లేదా ఏం చేసినా జరిగిపోతుందిలే అనే ధైర్యమా? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా శ్రీవల్లి, ఎక్కడున్నావే? ఇక్కడ అల్లుడు గారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గదేనమ్మా, పుస్తలు తెస్తానని చెప్పినా కదా. పుస్తలు ఇక్కడే ఉన్నాయి కదే, నువ్వెలా తెస్తావు? పుస్తలు కాదు, పట్టు చీర మర్చిపోయినా. ఒక అబద్ధం ఎన్ని అబద్ధాలు ఆడేలా చేస్తోందో అర్థమవుతోందా? అమ్మా, నీ కోసం 2 గంటల నుండి అల్లుడు గారు అడుగుతూనే ఉన్నారు. నువ్వొస్తేనే ఏ కార్యక్రమం అయినా మొదలవుతుంది అంటున్నారు. నువ్వేమో ఆ రోహిత్ కోసం వెళ్ళావు. వస్తున్నమ్మా, మా అత్తమ్మ మేనేజ్ చేస్తుంది. పిచ్చిదానా, ఏంటే మేనేజ్ చేసేది? మేనేజ్ చేసే స్థితిలో మీ అత్తయ్య లేదు. వణికిపోతోంది. నువ్వు ఇది తేవడానికి వెళ్ళావు, అది తేవడానికి వెళ్ళావని చెప్పి అబద్ధాలు చెప్తోంది. కానీ కాసేపట్లో దొరికిపోతుంది. గట్లేం జరగదమ్మా, నువ్వు ఫోన్ పెట్టు, నేను వస్తున్నా. భవానీ, శ్రీవల్ ఇంకా రాకపోవడం ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసండి, వచ్చేస్తుందని వాళ్ళమ్మ చెప్తోందిగా. ఇదంతా ఎందుకు? చక్రి, డ్రైవర్ని పంపించు, శ్రీవల్ని తీసుకొస్తాడు. అలాగే. అక్కర్లేదు, నేనే వెళ్తాను. నానా, నేనే తీసుకొస్తాను.
కిందేనండి. పెళ్లి బట్టలు లోపల పెట్టొచ్చునా? మేమంతా ఇక్కడే కదా ఉన్నాం, ఎలా వెళ్ళావు? గదేందండి, మీ ముంగడికెళ్ళే కదా పోయినా. మీరు మాట్లాడుతుండ్రు. ఏమత్తమ్మా, మీరు నన్ను చూడలే? లే శ్రీవల్లి, చూడలేదు. ఇంటికెళ్ళి పట్టుబట్టలు తీసుకురావడానికి ఎంతసేపు? గంట 2 గంటలు ఏం చేశావు? ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు పెట్టుకొని టైం సెన్స్ లేదా నీకు? ఉన్నదండి, కానీ బీర్వా తాళాలు ఏంటో పెట్టి మర్చిపోయినా. గా తాళాలు లెంకి బట్టలు తెచ్చేటాలకి లేట్ అయింది. అలాంటి పనులు నిన్నెవరు చేయమన్నారు? వాటికి పని వాళ్ళున్నారు, అవి చేసేవాళ్ళున్నారు. బీర్వాలో పెట్టిన బట్టలకు పనాలను ఎట్లా పంపుతానండి? నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్, అవసరమా ఇదంతా? క్యాబ్లోనే పోయినా, నాకేం కాలే, మంచిగా ఉన్నా. బాబు, మిగిలిన కార్యక్రమం పూర్తి చేస్తే బాగుంటుంది. నానా, కార్యక్రమం పూర్తి చేయాలంట, ఇంకా చాలా పనులున్నాయి. రా శ్రీవల్లి. నీ మాజీ ప్రియురాలి మెడలో మరొకరు తాళి కట్టిన మరు నిమిషంలో నువ్వు ఆ పెళ్లి పందిట్లోకి రావాలి. ఆడబిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు. బిడ్డని చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే శాన్వి జీవితం చాలా గొప్పగా ఉంటది. కానీ శాన్వి గంత గొప్పకోలే. సావైనా బతుకైనా నీతోనే అంటుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. శాన్వికి అన్యాయం చేయకూడదు. శాన్వికి పెళ్లి ఫిక్స్ చేసిన అబార్షన్ చేయించుకోకుండా నా బిడ్డని మోస్తుంది. అంటే శాన్వి ప్రేమ గొప్పది. ఆ పెళ్లి జరగకూడదు, ఆపాలి. ఇవాళ నీ పెళ్లి, ఇప్పుడు కూడా గొంతులో ఆ తడబాటేంటి? కళ్ళల్లో ఆ దిగులేంటి? ఏమైంది నీకు? అబ్బే, అదేం లేదన్నయ్య, నేను హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగా కనిపించడానికి, హ్యాపీగా ఉన్నాను అని చెప్పడానికి చాలా తేడా ఉంది శాన్వి. నాకు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నట్టు కనిపించట్లేదు. మాట్లాడవే. ఏందండి గట్లాడుతారు? ఏంది మీ డౌట్? డౌట్ కాదు, పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన ఈ టైంలో ఆడపిల్ల ఎలా ఉండాలి? ఎట్లుంటది? డాన్స్ చేస్తుందా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏందండి, గిన్ని దినాలు తల్లిగారింట్లా అమ్మతోటి, అన్నతోటి, అయినోళ్ళతోటి కలిసిపోయి బతికి ఆప్యాయత వంచుకున్న ఆడపిల్ల ఇయ్యాల ఇంకొకరి ఏలు పట్టుకొని అత్తారింటికి పోతుంది. పుట్టింటికి దూరం అవుతుందంటే గుండెల్లా ఎంత భారం ఉంటుందో మీకెరకలేదా? మీకెట్లా ఎరికైతే తేండ్రి, ఒక్కసారి ఆడపుట్టుక ఉడితే ఎరికైతుంది. దానికి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? అయినా శాన్వి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, ఈ ఊళ్ళోనే కదా ఉంటుంది. ఎంత ఊళ్ళనే అత్తగారున్నా బాధుండదా? నన్ను కూడా ఊళ్ళనే కదా ఇచ్చిండ్రు. రోజు మా ఊళ్ళింటికి పోతున్నానా? శాన్వి కూడా అంతే, రేపటి నుంచి రోజు మన ఇంటికి వస్తుందా? సమ్రాట్, సమ్రాట్,
ఏంట్రా గౌతమ్? వినయ్ వాళ్ళు బయలుదేరారంట. ఎంతసేపట్లో వస్తున్నారు? ఆన్ ది వే అంటరా, ఇప్పుడే ఫోన్ చేశారు. గౌతమ్, వినయ్ వాళ్ళకి ఏ లోటు రాకూడదు, ఏ విషయంలోనూ డిస్టర్బ్ కాకూడదు. అన్ని ఏర్పాట్లు చేశానురా, చిన్న ప్రాబ్లం కూడా రాదు. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏంటి ఇది? ఏందమ్మా? ఏంటి అని అడుగుతావేంటే? ఇంకా సేపట్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు, పనులన్నీ జరిగిపోయాయి. నువ్వేమో ఈ పెళ్లి ఆగుతుంది అంటావు, రోహిత్ తోనే శాన్వికి పెళ్లి జరుగుతుంది అంటావు, కానీ రోహిత్ ఏడి? శ్రీవల్లి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అల్లుడు గారిని పిలిచి ఇప్పటిదాకా జరిగింది చెప్పేవే. అమ్మా, ఏమంటున్నావే? అవునే, నాకు గుండె దడగా ఉండే. అల్లుడు గారేమో పెళ్లిలో ఏ లోటు రాకుండా దగ్గరుండి ఇంత నమ్మకంతో పనులు చేయిస్తున్నారు. నువ్వేమో రోహిత్ ని తీసుకొస్తావంటావు. ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో తల్లి, నా మాట వినవే. అమ్మా, నీకు దండం పెడతానే, చెరుపు 2-3 గంటలు నువ్వు మాట్లాడుకో. ఏంటి అలా అంటావు? గాలికి దీపం పెట్టి దేవుడని మొక్కితే ఎలాగా? లే, రోహిత్ ని పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. చెరువు ఊపిక పట్టాలి. రోహిత్ దొరుకుతాడని నాకు నమ్మకం ఉంది. కానీ నేనేం చేయలేకపోతున్నా, కిడకెళ్ళి కదలేకపోతున్నా. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. అయ్యయ్యో, ఇదేం అప్సెక్ను వదినా? శుభమా అంటూ నా కొడుకు పెళ్లింట్లో అడుగు పెడుతుంటే ఈ తుమ్ములు దగ్గులు ఏంటి? ఏదో అంత మంచిది కాదేమో నాక. దేనికి మంచిది కాదు? బావగారు, వాళ్ళు అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. నాకైతే ఏదో డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టుడేందమ్మా? చలికాలం షురు అయింది, ఎవరికో పరిచయం పట్టి తుమ్మిండ్రు, దీనికే గట్లంటే ఎట్లా? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. పెళ్లిలో ఏదైనా జరగరాంది జరిగితే ఎవరి బాధ్యత శ్రీవల్లి? ఏమీ జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. కాలం మన చేతిలో ఉంటుందా బాబు? అమ్మా, నువ్వు మాట్లాడుకో. చూడండి, మీ అనుమానాలకి భయాలకి నేను హామీ ఇస్తున్నాను, ఎలాంటి డిస్టర్బెన్స్ నా చెల్లి పెళ్లిలో జరగదు. అవును, మీది అనుమానం, నాది నమ్మకం. ఆ నమ్మకంతో చెప్తున్నాను, మీకే లోటు రాదు. ఈ పెళ్లిలో చిన్న ఆటంకం కూడా జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.